పంచదార లేకపోయినా బెల్లం లేకపోయినా సరే చాలా టేస్టీగా తయారు చేసుకునే ఈ హెల్దీ లడ్డు కోసం ముందుగా మనం కొన్ని వేరుశనగ పప్పుని వేపుకున్న తర్వాత వాటిని పొట్టు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసి వేపుకోవాలి. రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే చాలా త్వరగా జీర్ణం అయిపోతుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా రాగులు అనేవి చాలా హెల్దీ ఫుడ్. ఇలా రాగి పిండి అంతా వేపుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పంచదార బెల్లానికి బదులు ఖర్జూరం తీసుకుంటున్నాము. ఖర్జూరాన్ని లోపల ఉన్న విత్తనం తీసేసి ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఖర్జూర పండుని మనం వారం రోజులు తేనెలో కనుక నానబెట్టుకొని తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు, వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. నిద్ర కూడా బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న వేరుశనగ పప్పుతో పాటు జీడిపప్పు, బాదం పప్పు కూడా తీసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఖర్జూర పండు అలాగే జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసుకోవాలి. ముందుగా వేపుకున్న రాగి పిండిని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం లడ్డూలు చుట్టుకోవాలి. నెయ్యిని ముందుగా మనం ఈ మిశ్రమానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి కనుక సరిపోకపోతే లడ్డూలు చుట్టుకోవటానికి ఇంకొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకుందాం. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్, చాలా హెల్దీ స్నాక్ ఐటెం. పిల్లలకైనా సరే, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకైనా సరే చాలా హెల్దీ ఫుడ్. ఇందులో మనం షుగర్ వేయటం లేదు, ఆఖరికి బెల్లం కూడా వేయకుండా ఖర్జూరంతోనే ఈ లడ్డూలు అనేది తయారు చేసుకున్నాం. మరి ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.